హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో మనం 8 వసంతాల మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీని నేను జడ్జ్మెంట్ చేయట్లేదు అండ్ రివ్యూ కూడా ఇవ్వట్లేదు. ఈ మూవీ మీద నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి, అవి మీతో షేర్ చేసుకుంటా. మూవీలోకి వస్తే 2 లవ్ స్టోరీలు ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంకో లవ్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో శుద్ధి అయోధ్య తన క్యాపబిలిటీస్ ఏంది, తన స్ట్రెంత్ ఏంది, తనేందనేది చూపిస్తాడు. మెల్లగా వరుణ్ లవ్ ట్రాక్లోకి వెళ్తుంది. ఇంటర్వెల్కి బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ అయిన ఇంటర్వెల్ అయిపోయిన 15 మినిట్స్కి తన మాస్టర్ చనిపోతాడు. తన మాస్టర్ చనిపోయిన తన అస్థికలు కలపడం కోసం కాశీకి వెళ్తుంది. కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ నైట్ ఒక పర్సన్ తనను ఒక డెన్కి తీసుకెళ్తాడు. దారి చూపిస్తాను తీసుకెళ్ళి ఒక డెన్కి తనని రేప్ చేద్దామని తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శుద్ధి అయితే ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ కంటే ముందు తను బొట్టు మెడకు పెట్టేది, జుట్టు ఇలా కట్టేది సీన్ మొకోబోట్ షాట్ ఒకటి ఉంటుంది. ఆ మొకోబోట్ షాట్ మనం విక్రమ్ కమల్ హాసన్ మూవీలో చూసినాం. విక్రమ్ మూవీలో కమల్ హాసన్ మాస్క్ తీసిన తర్వాత వస్తుంది ఆ షాట్. అండ్ రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా ఈ షాట్ ఉంటుంది. ఇప్పుడు మూవీలోకి వస్తే ఆ ఫైట్ జరిగినంత సేపు ఏదో చెయ్యాలి కదా అని మాత్రమే ఫైట్ చేస్తుంది. ఇంటెన్షన్ గాను తన బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడ కూడా ఆ ఫైట్ కి సింక్ ఉండదు. కానీ బట్ ఆ ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత సెకండ్ లవ్ స్టోరీ సంజయ్ ని కలిసిన తర్వాత 2-3 టేక్స్ లోనే సంజయ్ కి కనెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో తనకి ఇచ్చిన ఎలిమెంట్స్, మార్షల్ ఆర్ట్స్, బుక్ రైటింగ్స్ అన్ని పర్ఫెక్ట్ ఇస్తాడు. హీరోయిన్ ని మెల్లమెల్లగా హైప్ లేపుకుంటూ వస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం వరుణ్ తో లవ్ లో పడేస్తాడు. లవ్ బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ అయిన తర్వాత తన మాస్టర్ చనిపోయిన తర్వాత ఒక ట్రాజెడీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వెంటనే సంజయ్ కి కనెక్ట్ అవుతుంది. అది కూడా వితిన్ 2-3 టేక్స్ లో ఒక సాంగ్ అయ్యేలోపు తనకు కనెక్ట్ అవుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో లవ్ బిల్డ్ కావడానికి ఫస్ట్ హాఫ్ అంతా తీసుకుండు ఓకే, కానీ సెకండ్ హాఫ్ లో లవ్ బిల్డ్ కావడానికి జస్ట్ 2-3 టేక్స్ తీసుకొని ఒక సాంగ్ తో క్లోజ్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో మన హీరో వరుణ్ శుద్ధి అయోధ్యని తన పేరెంట్స్ కెరియర్ కోసం శుద్ధి అయోధ్యని వదిలేస్తాడు. అండ్ శుద్ధి అయోధ్య తన అంత క్యాపబిలిటీస్ ఉన్న అమ్మాయి, అన్ని లిమిట్స్ బౌండరీస్ లో లివ్ చేసే అమ్మాయి దాటి వరుణ్ ని లవ్ చేయడానికి ఒక స్టేజ్కి వస్తుంది. ఆ స్టేజ్కి వచ్చేసరికి వరుణ్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. బ్రేకప్ చెప్పడానికి మెయిన్ రీజన్ హీరో వాళ్ళ పేరెంట్స్. హీరో పేరెంట్స్ కోసం శుద్ధి అయోధ్యని వదులుకొని వెళ్ళిపోతాడు. ఇంటర్వెల్ సీన్లో ఈ సీన్, ఈ సీక్వెన్స్, ఆ సినిమాటిక్ ఫ్రేమ్ పర్ఫెక్ట్ ఉంటుంది, బాగా నచ్చుతుంది. అక్కడ వరకు ప్రతి సీన్, ప్రతి స్టెప్, రాసే ప్రతి డైలాగు, సీన్, ఫ్రేమ్, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంటుంది. అంటే ఆ మూవీకి క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ లో ఇవి చాలా బాగుంటాయి. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారో తను మూవ్ ఆన్ అయింది, గెట్ ఆన్ అయింది, దాని తర్వాత తనకున్న మార్షల్ ఆర్ట్స్లో కానీ బుక్ రైటింగ్స్లో కానీ ఎక్కడో పీక్ లెవెల్లో ఉంటుంది అనుకుంటారు. నేను కూడా అంతే అనుకున్నాను. కట్ చేస్తే సంజయ్తో లవ్ స్టోరీలో ఉంటుంది. అది కూడా తినే కనెక్ట్ అవుతుంది. ఎట్లా, సంజయ్ కూడా ఒక బుక్ రైటరే. తను కూడా శుద్ధి అయోధ్యను చూసే తను బుక్ రైటింగ్ నేర్చుకుండు. కెరియర్ కోసం అమ్మాయిని వదిలేసుకున్న హీరో ఒకడు ఫస్ట్ హాఫ్, అమ్మాయి కోసం కెరియర్ బిల్డ్ చేసుకున్న హీరో ఒకడు సెకండ్ హాఫ్ లో తనే సంజయ్. మూవీ స్టార్టింగ్ కా నుంచి హీరోయిన్ కి ఇచ్చిన ఎలిమెంట్స్ కానీ, తనకిచ్చిన ఎలివేషన్ సీన్స్ కానీ చూసిన ఎవరికైనా ఓ అమ్మాయిని ఇంత బాగా చూపించొచ్చా, అమ్మాయిలో ఇంత లోతట్టు ఫీలింగ్స్ ఉంటాయా, అన్ని క్యాపబిలిటీస్ ఉంటాయా అని ఈ డైరెక్ట్ చూపించేంత వరకు ఎవరు సరిగా తెలియకపోవచ్చు కూడా. ఎందుకంటే అమ్మాయి అనగానే చిన్న చూపు చూసే ఈ సొసైటీలో అసలు అమ్మాయి అంటే ఏంది అన్న పర్ఫెక్ట్నిస్ట్ డైరెక్టర్ ఫణీంద్ర చాలా బాగా చూపించిండు ఫస్ట్ హాఫ్ లో. సేమ్ నేను కూడా జస్ట్ వావ్ అనుకున్నా ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే వరకు. ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్, స్టార్టింగ్ ద సెకండ్ హాఫ్, తన మాస్టర్ చనిపోయిన తర్వాత ఒక ట్రాజెడిక్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. బాధపడుతుంది, బాధ నుంచి బయటికి వస్తుంది, సెట్ అవుదాం అనుకుంటుంది. కానీ కట్ చేస్తే సంజయ్తో లవ్ స్టోరీ ఉంటుంది, అదే అర్థం కాదు. అండ్ సంజయ్తో లవ్ స్టోరీ అయిన తర్వాత కూడా తను ఏమైనా పర్ఫెక్ట్ గా ఉందంటే లేదు. తను సంజయ్ని ఇష్టపడుతుంది అన్న విషయం తనకు మనసులో అనిపించగానే తన పేరెంట్స్ కి చెప్దాం అనుకుంటుంది శుద్ధి. కానీ శుద్ధి వాళ్ళ అమ్మ ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఇద్దాం అనుకుంటుంది. ఆ విషయం శుద్ధికి తన అమ్మ చెప్తాంది. వెంటనే శుద్ధి తనేమనుకుంటుందంటే అయ్యో మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, సరే సంజయ్ని మర్చిపోదాం అన్న థాట్లో ఉండి శుద్ధి వాళ్ళ అమ్మని చెప్పినట్టు పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. సంజయ్ని కలిసిన తర్వాత కూడా సంజయ్ అడుగుతాడు కూడా ఏమైంది శుద్ధి, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, ఏదైనా మాట్లాడాలనుకుంటున్నా కూడా అప్పుడు ఏం మాట్లాడదు. ఎందుకంటే తన మనసులో తను చంపేసుకుంటుంది. ఇక్కడ సంజయ్తో కన్వర్సేషన్స్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వరుణ్ వాళ్ళ పేరెంట్స్ కోసం ఏదైతే మిస్టేక్ చేశాడో ఇప్పుడు శుద్ధి కూడా సంజయ్తో కూడా అదే కదా మిస్టేక్ చేసింది. వరుణ్ కూడా వాళ్ళ పేరెంట్స్ కోసం శుద్ధిని వద్దనుకున్నాడు. ఇప్పుడు సంజయ్ని కూడా శుద్ధి తన పేరెంట్స్ కోసం వద్దనుకుంటుంది కదా. సో పెద్ద డిఫరెన్స్ ఏముంది, అందరూ తిట్టింది ఇప్పుడు తినే కాంప్రమైజ్ అయింది. తను పేరెంట్స్ కోసమే చేసిండు, తిను పేరెంట్స్ కోసమే చేసింది. డిఫరెన్స్ ఏముంది? సో ఇదొక డౌట్. సెకండ్ ఏంటంటే 8 వసంతాలు క్లైమాక్స్లో లవ్ లెటర్లో రివీల్ అయ్యేంత వరకు
అది హీరోయిన్ స్టోరీ అని అనుకున్నా. ఎప్పుడైతే లవ్ లెటర్ లో హీరో సైడ్ నుంచి 8 వసంతాలు చూపిస్తాడో అప్పటిదాకా ఉన్న ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే 8 వసంతాలని హీరోయిన్ కి అన్ని స్టాండర్డ్స్ ఇచ్చి అన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేసి లాస్ట్ 25 మినిట్స్ కోసం సినిమా అంతా నడిపించి లాస్ట్లో హీరో అని చేతిలో ఆ 8 వసంతాల స్క్రిప్ట్ పెడతాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే డైరెక్టర్ ఫణీంద్ర గారు రాసుకుందేమో 12 వసంతాల సినిమా, కానీ తీసింది 8 వసంతాలు. ఆ 4 వసంతాలు ఇక్కడెక్కడ వెళ్ళిపోయినాయి. ఎక్కడంటే హీరోతో బ్రేకప్ అయిపోయింది 15-20 మినిట్స్లోనే సంజయ్కి కనెక్ట్ అవుతుంది. సంజయ్ కనెక్ట్ అవ్వగా నాకు అక్కడ అర్థం కాలేదు. ఆ డ్యూరేషన్ నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా, ఎగ్జాంపుల్కి ఏదో ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది, నేను మూవ్ అవడానికి గెట్ అవ్వడానికి ఇంకో రోజు తీసుకుంటా కావచ్చు, ఇంకో నెల తీసుకుంటా కావచ్చు, ఓకే. కానీ వెంటనే సెకండ్ మంత్కి ఇంకో అమ్మాయి కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయితే నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఏమంటారు? ఇదే డౌట్ నాకు శుద్ధి మీద వచ్చింది. మేబీ ఆ 15 to 20 మినిట్స్ గ్యాప్ లోనే తను కనెక్ట్ అయిపోతుంది, ట్రాజెడీ స్టోరీ అయిపోతుంది, అంత అయిపోతుంది. సో క్లైమాక్స్ లో హీరో సైడ్ నుంచి లవ్ స్టోరీ బాగుంటుంది. అంటే అక్కడ దాకా ఉన్న ఇంట్రెస్ట్ అది తర్వాత పోతుంది. బట్ కొంతమందికి క్లైమాక్స్ స్టోరీ నచ్చుతుంది. ఆ క్లైమాక్స్ స్టోరీలో హీరోయిన్ ఎంత లవ్ చేశాడో, తను బుక్ రైటర్ అవ్వడానికి రీజన్ ఏంటో, ఎవరో, ఎందుకో, ఎలానో, అది ఎలా స్టార్ట్ అయిందో మొత్తం అందులో పిన్ టు పిన్ రాస్తాడు హీరో సంజయ్. అది చదువుతున్న శుద్ధి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అది చదువుతున్నంతసేపు ద బెస్ట్ లవ్ లెటర్ రాశాడు అనిపించింది. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ దాకా ఒక ప్లాట్ నడిపించి ఇక్కడ నుంచి ఒక ప్లాట్ నడిపించాడు. గంటన్నర సినిమా అంతా హీరోయిన్ మీద నడిపించి లాస్ట్ హాఫ్ అన్ అవర్ 8 వసంతాలు హీరో అన్నాడు. ఎట్లా బ్రో ఎట్లా తీసుకోవాలి? నేను సినిమా ఫస్ట్ అన్న హాఫ్ అన్ అవర్ 1.5 hours చూసి హీరోయిన్ ఎక్కడికి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్తుంది అనుకున్నా. లాస్ట్కి తీసుకొచ్చి హీరో గాని చేతిలో సెకండ్ లవ్ స్టోరీ రాసి ఆ చేతిలో పెట్టేసిన. ఎట్లా తీసుకోవాలి? సినిమా తీయడం ఈజీ కాదు, బట్ తీశారు కదా, చాలా ఎఫర్ట్స్ పెట్టి తీశారు, టైం పెట్టి తీశారు, స్క్రిప్ట్ రాశారు, డైలాగ్స్ రాశారు, సీన్ బై సీన్ చూసుకున్నారు. కానీ నాకైతే ఈ 1.5 hours జస్ట్ ఓన్లీ క్లైమాక్స్ కోసం నడిపించినట్టు అనిపించింది. అండ్ ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత కంప్లీట్ ఫీల్ రాదు, ఏదో మిస్ అవుతుంది, ఇన్కంప్లీట్ అనిపించింది, కన్క్లూజన్ లేదు. అంటే హీరోయిన్ తన లైఫ్తో పోరాడుతూ ఒక స్టేజ్కి వచ్చిందా, లేకపోతే సంజయ్ని లవ్ చేయడం కోసం అంత దూరం వచ్చిందా అనేది కన్క్లూజన్ సరిగా అర్థం కాలేదు. ఇందులో నాకు అనిపించిన ప్లస్ అండ్ మైనస్లో ఫస్ట్ ప్లస్లో మాట్లాడుకుందాం. డైరెక్టర్ ఫణీంద్ర గారు రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంది, చాలా బాగా రాశాడు. కొన్ని సీన్స్, కొన్ని ఫ్రేమ్స్, కొన్ని లొకేషన్స్, సినిమాటిక్ షాట్స్ చాలా బాగుంది. మైనస్లోకి వస్తే స్లో నేరేషన్, తీసుకున్న ప్లాట్ ఒకటి, ఎగ్జిక్యూట్ అయ్యింది ఒకటి. నాకు అనిపిస్తుంది భయ్యా మళ్ళీ డైరెక్టర్ ఇదే తీశారు ఇట్లే తీశారని చెప్పట్లేదు, నాకు అనిపించింది యాజ్ ఏ ఆడియన్ గా నేను ఫీల్ అయింది, అది మీకు చెప్తున్నా అంతే. స్లో నేరేషన్, కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి. సినిమా క్లైమాక్స్ 25 minutes నడవడం కోసం 1.5 hours ల్యాగ్ తినిపించినట్టు అనిపించింది. ఆ ల్యాగ్ కూడా ఎందుకు అనిపించింది అంటే 8 వసంతాలు ఎక్కడైతే అబ్బాయి సైడ్ నుంచి అనేది రివీల్ అయిందో అక్కడే ల్యాగ్ అనిపించింది. అమ్మాయి సైడ్ నుంచి అనుకున్నంతసేపు సినిమా అబ్బాయి సైడ్ కన్వర్ట్ అయిపోతుంది. సో అక్కడ డిఫరెన్స్ అనిపించింది. అండ్ ఇంకోటి మ్యూజిక్ భయ్య, ఈ మూవీలో మ్యూజిక్ చిత్ర గారితో పాడించిన ఒక పాట తప్ప ఎక్కడ కూడా మ్యూజిక్ ప్రాపర్గా కొట్టలేదు. మరి ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో తెలియదు. 12 వసంతాలు అవ్వాల్సిన సినిమా 8 వసంతాలు ఎందుకైందో తెలియదు. హీరోయిన్ యొక్క బాడీ లాంగ్వేజ్, తను ఏడుస్తున్నప్పుడు ఒకేలానే ఉంటుంది, నవ్వుతున్నప్పుడు ఒకలానే ఉంటుంది, అండ్ మాట్లాడేటప్పుడు ఒకేలా ఉంటుంది, ఫైట్ చేసేటప్పుడు కూడా ఒకేలానే ఉంటుంది. ఇప్పుడు ఫైట్ చేస్తున్నప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వస్తుంది, కళ్ళలో ఆ గ్రేజ్ వస్తుంది. కానీ నాకు తినని చూసిన తర్వాత ప్రతి ఫ్రేమ్లో ప్రతి ఎక్స్ప్రెషన్లో ఒకటేలా అనిపిస్తుంది. సో పెద్ద డిఫరెన్స్ ఏమనిపించింది. సో ఇది నాకు అనిపించిన డిఫరెన్సెస్ అండ్ చిన్న చిన్న డౌట్స్. సినిమా ఓవరాల్గా అయితే బాగుంది, బాలేదని చెప్పాను, అంతా బాగుంది. కానీ నాకు అదే నచ్చలేదు. ఒక 25 minutes క్లైమాక్స్ నడవడం కోసం 1.5 సినిమా నడిపించారు, అది కొంచెం మైనస్ అనిపించింది. మిగతా అంతా పర్ఫెక్ట్ ఉంది. మీకు నాలానే అనిపించి ఉంటే కామెంట్స్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబోయా.